ఎమర్జెన్సీ సమయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరసేవకులు చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం రోజున బీజేపీ కార్యకర్తలుగా ఎమర్జెన్సీ సమయంలో పనిచేసిన పలువురిని అదేవిధంగా కరసేవకులను బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సత్కరించారు. అనంతరం వేములవాడ పట్టణ పూర్తిస్థాయి కమిటీ నియామకంలో భాగంగా పట్టణ అధ్యక్షుడిగా మెరుగు లక్ష్మణ్, రఘుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శిగా బోనాల శివ, కార్యదర్శిగా చిక్కుడు మల్లేశం, జవ్వాజీ రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా మూదం శంకర్, అశోక్తో పాటు కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా మామిల లక్ష్మీరాజ్యం, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నేరల సాయికుమార్ తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు నేతలు హనుమన్లు, గుడిసె మనోజ్, రేగుల రాజ్ కుమార్, రేగుల శ్రీకాంత్, వెంకన్న తదితరులు హాజరయ్యారు. भारत माता की వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలలో భాగంగా మరి భారతదేశ ఎమర్జెన్సీ కాలంలో అప్పటి నుండి కూడా పార్టీకి వెన్నంటూ వండుకుంటూ కరసేవకులుగా సేవ చేసిన సీనియర్ నాయకులందరికీ కూడా ఈరోజు ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారికి చిరు సత్కారం చేసి వారి సేవల్ని పార్టీ కార్యకర్తలందరికీ కూడా వివరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1980 ఏప్రిల్ మే పార్టీ ఆ రోజు స్థాపించబడింది. అంటే సుదీర్ఘ ప్రయాణం, చాలా రోజుల ప్రయాణం. ఎక్కడో ఆకాశంలో అధికారం ఉంటే దాన్ని అందుకోలేమని కూడా తెలిసి కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు అప్పుడు దాన్ని ప్రారంభించిన జంషీద్ చాక్లా గారు, చాలా సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు, వాళ్ళందరూ కూడా అంటే సిద్ధాంత విభేదాలతో బయటకు వచ్చారు. అంతకుముందు జనసంఘ్ ఉండే 1977 తర్వాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా ఒకటే వేదిక మీదకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఏ పరిస్థితిలో కూడా ఈ ప్రజాస్వామ్యానికి ఆటాలి, దాన్ని నియంత్రణ అనగదొక్కాలి అనేది. అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ మేజర్గా మన మేనిఫెస్టోలో ఏం చెప్పినా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ పక్కకోలే రామాలయ నిర్మాణం కావాలి, 370 ఆర్టికల్ రద్దు కావాలి, వక్ఫ్ బోర్డు, రేపు కామన్ సివిల్ కోడ్, సిఐఏ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద తేనెటీగా కదిలిచ్చినట్టు ఉంటుంది. అయినా నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి వీటన్నిటిలో కూడా మనందరూ కూడా వాటా ఉంది. మరి మనం కూడా 2 సార్లు కూడా బండి సంజయ్ గారికి ఓటేసి బండి సంజయ్ గారు పోయి అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రామాలయ నిర్మాణం కానీ, 370 ఆర్టికల్ కానీ, వక్ఫ్ బిల్ కానీ మన తరఫునందరూ కూడా ఓటు వేస్తుండే అక్కడ. అంటే మనందరి ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా ప్రాథమిక హక్కును ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏదైతుందో ఛాలెంజ్గా తీసుకుందాం. మొన్నటి వరకు కూడా అధికారం లేదు, అధికారం కోసం కొట్లాడే, ఉనికి కోసం కొట్లాడి. కానీ రేపు మనం పోరాడేది అధికారం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో అధికారం రావాలని విశ్వాసంగా మనం పనిచేస్తున్నాం కనుక మరొకసారి కూడా ఈరోజు దీన్ని స్వీకరించిన సీనియర్లందరూ కూడా శుభంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.